ప్రతి మనిషిలోని గొప్పతనాన్ని నిర్ణయించేది అతనిలో ఉన్న గుణమే. మనతో పాటు పోటీలు ఎంత గొప్పవారైనా ఉండవచ్చు, కానీ మన ప్రయత్నం గొప్పగా ఉన్నంత వరకు మన విజయాన్ని ఎవరూ ఆపలేరు. మట్టిలో ఇన్ని మలినాలున్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు పూజిస్తారు. అప్పుడు ఎవరు మట్టిని చూడరు, వారి ఇష్టదైవాన్ని తప్ప. అలాగే ప్రతి మనిషిలోనూ మంచిని మాత్రమే చూడండి. భర్త గెలుపుకైనా ఓటమికైనా భార్య సగం కారణమన్నది ఎంత నిజమో, ఒక భార్య ఓటమికైనా ఆనందానికైనా భర్త సగం కారణమన్నది అంతే నిజం. మనం ఎవరిని బాధ పెట్టకుండా వ్యవహరించడమే వారికి మనమిచ్చే నిజమైన బహుమతి. ఏ ఆయుధాలు వాటంతటా అవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని వ్యక్తి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా మారుతాయి. అందరికీ అందుబాటులో ఉంటే అలుసుగా మారే అవకాశం ఉంటుంది. అతి చనువు నీకు ఎప్పటికైనా హానికరం. ఈరోజు మనం భరించే బాధకి, పడుతున్న కష్టానికి ఏదో ఒకరోజు భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. ఎక్కువగా మరిగిస్తే నీరు కూడా ఆవిరైపోతుంది. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే ఆ బంధాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆవిరైపోతాయి. మీరంటే ఇష్టం ఉన్న స్త్రీని అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయకండి. కాలం గడిచే కొద్దీ మీకు అన్నీ అర్థమైన రోజు మాత్రం తను మీకు దూరం అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.